హాయ్ అండి, నా పేరు డాక్టర్ యశ్వంత్. నేను వరంగల్లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో పీడియాట్రిషియన్ అండ్ పీడియాట్రిక్ ఐసీయూ స్పెషలిస్ట్. సో మనకు తెలిసింది ఏంటి అంటే ఈ 12th to 15th అక్టోబర్లో పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ అనేది జరుగుతుంది. పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ అనేది ఖచ్చితంగా అందరూ పిల్లలు ఎవరైతే లెస్ దెన్ 5 years ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వేయించుకోవాలి. లెస్ దెన్ 5 yearsలో కొన్ని కేటగిరీ ఆఫ్ పిల్లలకు ఇవ్వకూడదు అని చెప్పేసి చెప్తాము. ఎవరికి అంటే సివియర్గా ఇన్ఫెక్షన్ ఉన్నా లేకపోతే సివియర్గా లూజ్ మోషన్స్ అవుతున్నా కూడా వాళ్ళకి ఇవ్వకూడదు అంటాం. అలాగే కొంతమంది పిల్లలు కొన్ని డిసీజెస్ కోసం అని చెప్పి స్టీరాయిడ్ మందులు లేకపోతే ఇమ్యూనిటీని తగ్గించే మందులు వాడుతూ ఉంటారు. వాళ్ళను కూడా తీసుకోవద్దని చెప్తాము. లేదా ఏదన్నా స్వతహాగా ప్రైమరీ ఇమ్యూనో డెఫిషియన్సీ చిల్డ్రన్ ఉంటారు వాళ్ళకి, లేదా ఐసీయూలో సిక్గా ఉన్న పిల్లలకు కూడా ఇవ్వద్దు అని చెప్తాం. రెగ్యులర్గా చిన్న చిన్న కాఫ్ అండ్ కోల్డ్, మైనర్ ఫీవర్, మైనర్ వామిటింగ్స్, లేకపోతే కొంచెం ఒంట్లో నలతగా ఉన్న అలాంటి పిల్లలకి ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు అనే చెప్తామన్నమాట. సో ఈ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ డ్రైవ్ మన గవర్నమెంట్ 12th to 15th మధ్యలో చేస్తున్నారు. మనకు లోకల్గా ఉండే గవర్నమెంట్ హాస్పిటల్స్కి లేకపోతే అంగన్వాడీ సెంటర్స్కి వెళ్తే వాళ్ళు ఇస్తారు. సో దీన్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.